బ్రేకింగ్ న్యూస్. గ్యాస్ సిలిండర్పై ప్రభుత్వం ఇప్పుడే ప్రజలందరికీ కూడా ఊరట కలిగించే వార్తనైతే తీసుకురావడం జరిగింది. మరి వివరాలు చూసేద్దాం. మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక జూలై మొదటి వారంలోనే మరి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రజలకు గ్యాస్ సిలిండర్పై గుడ్ న్యూస్ చెప్పిందని అనుకోవాలి. ఇక దేశంలో వంట గ్యాస్ సరఫరా ఎలాంటి అంతరాయం కూడా లేకుండా కొనసాగించేందుకు భారత్ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా నెలకొన్న ఇంధన సరఫరా సమస్యలు, మధ్యప్రాచ్య దేశాల్లో ఏర్పడిన మరి ఉద్రిక్తతల పరిస్థితుల నేపథ్యంలో అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఎల్పీజీ ఏదైతే వంట గ్యాస్ ఉందో ఈ యొక్క పరిమాణాన్ని దాదాపు రెండింతలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం అయితే మరియు ప్రభుత్వం చమురు సంస్థలు నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా గల్ఫ్ దేశాలపై ఎక్కువగా ఆధారపడిన భారత్ ఇప్పుడు అమెరికా నుంచి కూడా పెద్ద ఎత్తున ఎల్పీజీ కొనుగోలు అయితే చేయడం ద్వారా సరఫరాలను అయితే మరింత బలపరచడం అయితే జరుగుతుందన్నమాట. అదేవిధంగా దీన్ని వీలైనంత వరకు చాలా వరకు కూడా స్టోర్ చేసేలా అంటే భద్రపరచాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక అధికారుల సమాచారం ప్రకారం ఈ నిర్ణయం వల్ల దేశంలో గృహ వినియోగదారులకు వంట గ్యాస్ కొరత లేకుండా చూడడంతో పాటు భవిష్యత్తులో అంతర్జాతీయ పరిస్థితులు మరింత దిగజారిన సరఫరా వ్యవస్థపై ప్రభావం తగ్గే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక మొత్తంగా చూస్తే భారత్ అమెరికా నుంచి ఎల్పీజీ దిగుమతులను పెంచడం ద్వారా వంట గ్యాస్ సరఫరాను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది. మొత్తం మీద దీనివల్ల భవిష్యత్తులో అంతర్జాతీయ సంక్షోభాలు వచ్చినా కూడా దేశంలో గ్యాస్ అందుబాటుపై పెద్దగా ప్రభావం పడకుండా ఉండే అవకాశం కూడా ఉందని నిపుణులు అయితే భావిస్తున్నారు. మరి దీని పట్ల మీకు అభిప్రాయం తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ వీడియోని లైక్ చేయండి.